పెళ్లి జరిగి సుమారు 2 ఏండ్లయినది. పెళ్లి అయినప్పుడు ఈమెను కాశ్మీరమునకు తీసుకొని వచ్చిరి. మొదటి 6 నెలలలో తల్లిదండ్రులు 2 సార్లు వచ్చిరి. రెండవ 6 నెలలలో ఈమె ఒకసారి తీసుకొని పోయిరి. వారు ఒకసారి వచ్చిరి. కాశ్మీరమున గోనందుడును కాశ్మీరపురాణియు యశోవతి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అయిపోయినది. కాపురమునకు వచ్చిన మొదటి 5-6 నెలలలో దామోదరునకు యువరాజ పట్టాభిషేకము జరిగింది. పట్టాభిషేకోత్సవ సమయమున యశోవతి దామోదరుని పక్కన కూర్చుండెను. చూచిన వారెవ్వరునూ ఆమె 10 ఏండ్లు దాటిన బాలిక అని అనుకొనలేదు. ఆమెకు 16 ఏండ్లైనా ఉండునని, యవనోదయమైన స్త్రీ అనియు అనుకొనిరి. కొందరు కన్యకలెప్పుడు ఏపుగా వత్తురు. కొందరి అభివృద్ధి శరీరమునందుండును, కొందరికి మనస్సునందుండును. మనస్సు కుశాగ్రముగా ఉండి నాలుక పదునుగా ఉన్న స్త్రీలు సామాన్యముగా శరీరములందు ఏపు వహించరు. ఏపు వచ్చిన బాలికలు సామాన్య వివేకవతులై వత్తురు. శరీరము భర్తతోడి కాపురము మొదలైనవి అందే లగ్నమనస్కులై ఉందురు. వారిలో బుద్ధి తక్కువగా ఉండును. బుద్ధి అనగా సాంసారికములైన భావములు, లౌకికమైన ఆశయము కాదు. ఆలోచనా శక్తియు, తర్కపటుత్వము, లౌకికేతర విషయముల యందు మనస్సు చొచ్చుకొని పోవుటయు వారి యందు అధికముగా ఉండవు. ఈ 2 లక్షణములు సమానముగా వృద్ధి పొందుట జీవులందెక్కడనో ఉండును. ప్రతిదినము గోనందుడు తొలినాటి దినాలలో యువరాజ సౌధమునకు పోయేడివాడు. యువరాజ పట్టాభిషేకము 2-3 నెలలకు జరుగుననగా అతడి కుటుంబము నగరమునకు అంతఃపురమునకు దూరముగా మరియొక చోట ఏర్పాటు చేయబడింది. ఆ దినములలో విదేహరాజ దంపతులు వచ్చిరి. 2 నెలలు ఉండిపోయిరి. గోనందుని భార్య యశోవతి వ్యక్తురాలై శోభోత్సవములో జరుగు వరకు ఎక్కువ భాగము యువరాజ సౌధములయందే ఉండేటిది. గోనందుడు దినదినమును సాయంకాలమందు యువరాజ సౌధములకు పోవుచుండెను. ప్రధానముగా కోడలు తానొంటరితనము అనుభవించకుండా ఉండుటయు, ఆమె యొక్క మాటల చమత్కారమును తాను సంతోషించుటకు వెల్లడివాడు. యువరాజు పట్టాభిషేకమైన తర్వాత 2-3 నెలలలో యశోవతి యందు పెద్ద మార్పు వచ్చెను. ఆమె తన భర్తకు కావలసిన సర్వపరిచర్యలు సేవకురాండ్ర చేత చేయనిచ్చుటలేదు, తానే చేయుచుండెను. ఇది రాజమర్యాదకు భంగకరమని అత్తగారు 2-3 సార్లు చెప్పినది. యశోవతి అట్లు చేయకుండుట భార్యాధర్మమునకు భంగకరమని చెప్పెను. మరియును పొద్దు కుంకకు మునుపు యశోవతి స్నానము చేసి మడికట్టుకొని జపమునకు కూర్చుండేడిది. ఆ జపము తొలుత నరజాము, ఆ తర్వాత జాము, ఇట్లు క్రమక్రమముగా వృద్ధి చెందుతూ వచ్చేది. గోనందుడు కోడలితో మాట్లాడవలయునన్నచో పొద్దుగుంకకనే కొడుకు ఇండ్లకు పోవలేను. ఆయనకు రాజకార్యముల ఒత్తిడి చేత ఎక్కువ రోజులు అట్లు సాధ్యమయ్యేది కాదు. అట్లు కాక గోనందుడు తాను రేపు సాయంకాలమున వత్తునని కోడలికి వార్త పెట్టెడివాడు. ఆ దినములందు ఆవిడ మామగారు వచ్చి వెళ్లి వరకు స్నానము చేయకుండా ఉండేది. కొంతసేపు మామగారితో చర్చ ప్రసంగించిన తర్వాత స్నానము చేసేడిది. కోడలును మామగారును మాట్లాడునప్పు పట్టపురాణి అచటనే ఉండేది. దామోదరుడు ఉండేడివాడు కాడు. కొడుకు వచ్చిన తర్వాత కోడలు జపనిమగ్నమై ఉండగా తల్లి కొడుకుతో మామయ్య కోడలి నడుమ జరిగిన ప్రసంగములతో తనకు నచ్చిన మాటలు చెప్పుచుండేది. అతడు మాట్లాడకుండా విని ఊరుకుండును. అతను లోన సంతోషించునో ఏమో తెలియదు. ఒకనాటి ప్రసంగము. గోనందుడు: నీవు జప చేయుచున్నావు కదా, దాని ఫలితం ఏమైనా కనిపించుచున్నదా? యశోవతి: నేను పుట్టి 11 ఏండ్లైనది కదా, ఏమి ఫలితము వచ్చినది? గోనందుడు: కాశ్మీర దేశపు యువరాజుకు భార్యవైతివి. యశోవతి: నేను భార్యనైన తర్వాత వారు యువరాజులైరి. రాణి: ఏమమ్మా, నా కొడుకు యువరాజగుట కూడా నీ చలువే అందువా? యశోవతి: కాదత్తగారు, నేను కోడల్ని ఎప్పుడైతిని? నాకు 10 ఏండ్లు వచ్చిన తర్వాత అయితిని. అంతవరకు ఒక రాజకూతురుగా ఉంటిని. 10 ఏండ్లకు కదా ఈ ఫలితం వచ్చినది. ఆ ఫలితమైనను ఎట్లు వచ్చినది? జరాసంధ మహారాజు గారి దయవలన వచ్చినది. వారి యుద్ధములకు మామగారు సాయము చేయుటకు వెళ్ళుదురు గనుక వచ్చినది. వెళ్ళిచూ మా తండ్రి గారి మిథిలా నగరమున విడియు చేయుట చేత వచ్చినది. వట్టి విడియు చేయుటకే కాదు,
మామగారి హృదయములో క్షీరసాగరముండుట చేత పసిమన పిల్లల మాటలలో అన్నచో వారికెంతయో ఇష్టమగుట చేత భగవంతుని అనుగ్రహము చేత వారికి నా ఎందు అనురాగము అనుగ్రహము కలుగుట చేత నేను కాశ్మీర దేశపు యువరాజుకు భార్య నగుట తటస్థించినది. ఒక శుభకార్యము జరుగుటకు లోకమునందిన్ని పొసగులు సమకూరవలైను. మంత్రమును జపించుటయందు లోకమందు శుభకార్యములకు బహిరంశములు ఎన్నియో తోడ్పడినట్లు తోడుపడు అంశములు ఏవియూ లేవు సరికదా. తద్భంగ హేతువులు ఎన్నియో ఉండును. ఒకనాడు మామగారు వత్తురని సేవకురాలు చెప్పెను. తమరికి తెలియను కదా, చాలా సేపు ఎదురు చూసి తిని వారు రాలేదు. ఇంకా రారనుకొని నేను స్నానం చేసి జపం మీద కూర్చుంటుంది. మనస్సు వారు ఆలస్యముగా ఒత్తురేమో, నేను తొందరపడి కూర్చున్నాను, ఇది వారి ఎడల అవినయమగునేమో అన్న భయమే బాధించుచుండెను. మంత్రజపము యొక్క దృష్టితో చూచినచో ఇది ఎంతయో విఘ్నము. నా శ్రద్ధ మామగారి రాక మీద ఉన్నంత జపము ఏదో లేదు. రాణి: నీవు మామగారిని గూర్చి ఇంత ఆలోచించున్నావు కదా, నా కొడుకును గురించి ఏమైనా ఆలోచించితివా? యశోవతి సిగ్గుపడి ఊరుకుండెను. గోనందుడు: నాకు తెలిసినది. నీవు ఇది వరకు నా కొడుకు సంగతి ఎత్తినచో సిగ్గుపడేది దానవు కావు. ఇప్పుడు సిగ్గుపడుచున్నావు. అందుచేత అతనిని గూర్చి కూడా ఆలోచించుచున్నావని అనుకొనవలేను. రాణి: అట్లయినచో కోడలా, నా కొడుకును గూర్చి నీవు అనుకున్న సంగతి ఒకటి చెప్పుము. గోనందుడు: వద్దమ్మా వద్దు, మీ అత్తగారు మంచిది కాదు, పోయి తన కొడుకుతో చెప్పును. రాణి: నేను చెప్పను, ఒట్టు వేసుకోమన్నచో వేసుకొందును. గోనందుడు: మా యశోవతి ఒట్లు వేయించుకొనదు. మహారాజులను గొప్ప రాణులను విశ్వసించును. వారు మాట తప్పినచో వారి పాపము వారిదే. రాణి: ఈ విషయములో నేను మాట తప్పకుండా ఉందుననుటకు వీలు లేదు. దామోదరుడన్న పిల్లవానిని గూర్చి యశోవతి అన్న పిల్ల దేనికో ఆదుర్దా పడెననగా నేను తల్లిని కాను రాణిని కాను, ఒట్టి దూతిక నగుదును. గోనందుడు: అయినచో మేము చెప్పం. మా యశోవతి ఆ పిల్లవానికి అగ్నిసాక్షిగా పెళ్లి ఆడిన ఇల్లాలు. వివాహము కాని చోట, తాను ప్రేమించిన చోట ఈ దూతి భావమున్నచో ఉండవచ్చును గాని రాజబాటగా ఉన్న మా యశోవతి సంబంధమున మాకు దౌత్యం అక్కర్లేదు అనెను. రాణి: నేను శపథం చేయుచున్నాను, నేను బతిమాలుచున్నాను, దూతిగా అడుగుట లేదు. ఆ కుర్రవానికి తల్లిగా అడుగుచున్నాను. నా కోడలికి నా కొడుకు యందు అనురాగం ఉన్నదని తెలుసుకొని సంతోషించుటకే అడుగుచున్నాను. గోనందుడు: అయినచో చెప్పవచ్చును. అమ్మా యశోవతి, పాపమావిడ అంత దీనురాలే అడుగుచున్నది. ఒక విషయం చెప్పుము, పాపమావిడకు ప్రాణము తేలికపడును. అనగా యశోవతి మరియు సిగ్గుపడి తన అత్తమామలకు అసంతృప్తి కలిగించుట న్యాయము కాదని, తనలో తనకే ఈ లజ్జోదయం ఎప్పుడు కలిగినదో తెలియక కలవలపడుచు ఇట్లు చెప్పెను. ఎన్నాళ్ళో కాలేదు, వారము దినముల కింద మీ కుమారుడు పొద్దుననే వేటకు వెళ్ళిరి. ప్రొద్దు కుంకుమనుపు ఒత్తుమని వారనుకొనుట నేను వింటిని. పొద్దు కుంకినది, వారు తిరిగి రాలేదు. ఈ దేశంలో పర్వతములు హేతువులుగా పొద్దు కుంకక ముందే కుంకును. ఆ కొండల మీద నాకు కొంత విసుగు కలిగినది. అవి పొద్దు కుంకక ముందే కుంకించును. వేటకాండ్లు తిరిగి వచ్చురన్న గుర్రపు గిట్టల చప్పుళ్ళు, వేట కుక్కల అరుపులు వాకిట వినిపించే వరకు నాకు స్నానము చేయబుద్ధి పుట్టలేదు. ఈ రీతిగా జపములకు విఘ్నములు కలుగుచుండును. జపమునకు విఘ్నహేతువుగా మీతో మనవి చేసి కాని మరొకనందుకు కాదు. మీకు ఆడపిల్లలు లేరు, నా తల్లిదండ్రులు ఇచ్చట లేరు, మీరు దుర్వ్యాఖ్యానము చేయరాదు అని యశోవతి ఏడ్చుచుండగా రాణి ఆమె తల తన ఒడిలో చేర్చుకొని లాలించి ఇట్లనెను. ఓసి పిచ్చి తల్లి, మేమీ పరాయి వారమా? దుర్వ్యాఖ్యానము ఎందుకు చేయుదుము? ఇందులో దుర్వ్యాఖ్యానము చేయుటకు ఏమున్నది? నీవు నాకంటే మీ మామగారే ఎక్కువ అనుకుందు. ఆయన ఒడుపుగా
నిన్ను లాలించి చెప్పించినారు. మహారాజా, ఇది న్యాయము కాదు. పరాయి వాండ్ర పిల్లను మనము తెచ్చుకున్నప్పుడు ఆమెను కడుపులో పెట్టుకొని పెంచవలేను గాని ఆమె మనస్సులోని మాటలు చెప్పించవచ్చునా? ఆమెకిచ్చట ఎవరున్నారు? తల్లి లేదు, తండ్రి లేడు, సాగరిక లేదు, వినయంధరుడు లేడు, గౌతముడు లేడు. విదేహ నగరము నుండి పరిచారికలు వచ్చిరి. వారందరూ పరిచారికలే కాని చెలికత్తెలు కారాయి. అచట ఉన్న గొప్ప అధికారుల కూతుండ్రు యశోవతికి చెలికత్తలుగా ఉండేవారు. ఈమె అత్తవారింటికి వచ్చినంతనే వారు అచ్చట దిగబడిపోయిరి. వారి అత్తవారిండ్లకు వారు పోయి. ఇక్కడ యశోవతికి మిగిలిన చెలికత్తెను నేను. ఆ వినయేంద్రుడో గౌతముడో మీరు. మీరు దీనికి దుర్వ్యాఖ్యానము చేసినచో నేను సహించున్నది లేదు. గోనందుడు, మొట్టమొదట నాకు దానికి దుర్వ్యాఖ్యానము చేయుట ఎట్లో తెలిసిన గదా చేయుట. నాకు ఆ సంగతి తెలియదు. యశోవతి, నాకు తెలియను. ఇది అంతయు భగవంతుడు చేయుచున్న దుర్వ్యాఖ్యానము. నా మనస్సు ఒక చోట నిల్వనీయకుండుట చాలన్నట్లు వేరే విషయములే అందు చొప్పించుట మనోవృత్తికి భగవంతుడు చేయు దుర్వ్యాఖ్యానము.